హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈ రోజు రివ్యూ ఆఫ్ ది మూవీ డెవిల్ యాక్టెడ్ బై నందమూరి కళ్యాణ్ రామ్ గారు అండ్ సంయుక్త మీనన్ గారు. ఇక మూవీ విషయానికి వస్తే మూవీ నిజంగా బాగుంది. అంటే బేసిక్గా మనం కళ్యాణ్ రామ్ గారిని బింబిసారా తర్వాత అమిగోస్ లాంటి కొంచెం యావరేజ్ మూవీ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో కళ్యాణ్ రామ్ గారిని ఏమంటారు ఎలివేట్ చేసిన మూవీ ఏదన్నా ఉందంటే కంపల్సరీ డెవిల్ అని చెప్పొచ్చు అనమాట. ఇక మూవీ స్టార్టింగే కంప్లీట్గా మనకు ఆల్రెడీ చూపించా కదా ట్రైలర్లో, ఏమంటారు అటు బ్రిటిష్ అని చెప్పేసి కొంచెం మళ్ళీ ఇటు ఇండియన్ అని చెప్పేసి కొంచెం పాతకాలంగా అప్పట్లో చూపించారు కదా. సో డెఫినెట్గా మూవీలో అయితే అదే ఉందన్నమాట. బేసిక్గా స్టోరీ అంతా రివీల్ చేయలే కానీ నేతాజీ గారు అంటే సుభాష్ చంద్రబోస్ గారి మీద అయితే స్టోరీ ఉంటుందన్నమాట. సో స్టార్టింగే మనకు ఆల్రెడీ ట్రైలర్లో చూపించినట్టు ఒక మర్డర్ ఉంటుంది కదా. సో ఆ మర్డర్ ఏంటి అనేది అయితే దాని నుంచి అయితే మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో నుంచి కేసు డీల్ చేయడానికి కళ్యాణ్ రామ్ గారు అయితే ఇన్వాల్వ్ అయ్యి తర్వాత మూవీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నవి ఏంటి అనేది అయితే మనం డెవిల్ మూవీ అయితే చూసుకోవచ్చు. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్లో బేసిక్గా చాలా అంటే ఏమంటారు ట్విస్ట్లు అయితే అంటే ఎన్నో డౌట్స్ ఉంటాయి అనమాట. అంటే ఫస్ట్ జరిగిన ఒక మర్డర్ ఉంటుంది, ఆ మర్డర్ని ఏంటి ఎవరు చేశారు ఏంటి అనేది చాలా మర్డర్స్ ఉంటాయి. బేసిక్గా చూస్తున్నంతసేపు ఏమవుతుందంటే చాలామందికి ఏంటి ఇది ఒక క్రైమ్ స్టోరీయా అన్నంతలో అనిపిస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ మొత్తం అదే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుందన్నమాట. ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. అంటే మనం అది డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయం ఎవరం. ఆ ట్విస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఓకే ఇదా అన్నంతలో ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ మాత్రం సినిమాని ఎక్కడో నిలబెట్టిందని చెప్పొచ్చు అనమాట. అంటే సెకండ్ హాఫ్లో కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ కానీ, లేకపోతే ఆయన చేసిన ఫైట్స్ కానీ, లేకపోతే క్లైమాక్స్లో ఉండే ఇంకొక ఫైట్ ఉంటుంది, ప్రీ క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది, ఇవన్నీ ఓవరాల్గా ఫైట్ చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే మనకు చూసాం కదా, అంటే ఆయన బింబిసారా తర్వాత ఆ ఫైట్లు కొంచెం ఎక్కడనో కనెక్టింగ్ ఏమంటారు సేమ్ సిమిలర్ అనిపిస్తాయి. బట్ రెండు అయితే డిఫరెంట్ అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ మెయిన్లీ మూవీ అయితే దీంట్లో ఎక్కువ చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారి గురించి అనమాట. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అనమాట. అంటే కళ్యాణ్ రామ్ గారు ప్రతి ఫ్రేమ్లో ఆయన ఎలివేట్ చేసుకునే సీన్లలో చాలా బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం ఏమంటారు అంటే స్టోరీ కూడా చాలా అంటే రొటీన్ స్టోరీయే, బట్ దాన్ని చాలా కొత్తగా తీసాడనమాట. ఎలా ఉంటుందంటే అటు ఏమంటారు క్రైమ్ ఒకసారి అంటే ఏమంటారు ట్విస్ట్ రివీల్ చేసే క్రైమ్ సీన్స్ ఒకటి జరుగుతూ ఉంటాయి, డౌట్స్ జరుగుతుంటాయి, సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంకా సంయుక్త మీనన్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు ఇద్దరి మధ్య జరిగే సీన్స్ కొన్ని అయితే బాగుంటాయి అనమాట. ఇక సంయుక్త మీనన్ గారు యాజ్ యూజువల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక వాళ్ళిద్దరి మధ్య సీన్స్ కూడా కొంచెం అంటే లవ్ పెట్టాడు, మరీ పెట్టదని పెట్టాడు. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఇద్దరి మధ్య ఒక సీన్ ఉంటుంది, అది చాలా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక మెయిన్లీ సెకండ్ పార్ట్లో చూసుకుంటే సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే కళ్యాణ్ రామ్ గారికి ఒకటి కాదు రెండు కాదు ఒక మెయిన్ ఒక 3 ట్విస్టులు ఉంటాయి. ఆ 3 ట్విస్ట్లే సినిమాకి అయితే హైలైట్ అనమాట. సో ఎక్కువ చెప్తే రివీల్ అయిపోతుంది కాబట్టి మీరు మూవీ చూస్తే అయితే మీకు అర్థమవుతుంది అసలు ఏంటి మూవీ స్టోరీ ఏంటి, ఎందుకు వచ్చింది అనేది అయితే ఉంటుంది. ఇక దాంట్లో బ్రిటిష్ ఆల్రెడీ మనం చూస్తుంది కదా, నేతాజీ గారికి ఒక ఏమంటారు కుడిభుజం టైప్లో ఉండే క్యారెక్టర్ని అయితే ఎలివేట్ చేశారు, చాలా బాగుంటుంది. అండ్ కళ్యాణ్ రామ్ గారి నెగిటివ్ షేడ్స్ కూడా ఫస్ట్ 20 to 30 మినిట్స్ అయితే మనం చూస్తాం, అవి కూడా చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ విషయానికి వచ్చినట్లయితే క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. అంటే క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. వాళ్ళిద్దరి మధ్య హీరోయిన్ మధ్య ఒక సీన్ ఉంటుంది, అది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ దాని తర్వాత ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ప్రతి ఒక్కరు అంటే ఎక్కడ కానీ ఒక చిన్న వల్గారిటీ లేకుండా ప్రతి ఒక్కరికి కన్విన్స్ అయ్యే విధంగా అయితే మూవీ అయితే డెఫినెట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడున్నట్టు బేసిక్గా ఇప్పుడు ఈ వీకెండ్లో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. అందరు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు డెఫినెట్గా మస్ట్ వాచ్ మూవీ. అండ్ సేమ్ టైం అంటే దేశభక్తి గురించి కొంచెం చెప్పే ప్రయత్నం చేశాడు. అండ్ నెక్స్ట్ ఏమంటారు మ్యూజిక్ బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్కి ఏంటి అనేది అయితే డెఫినెట్గా డెవిల్లో అయితే చూపించారనమాట. సో ఓవరాల్గా మూవీ అయితే ఇట్స్ గుడ్, బాగుంది. అంటే ప్రతి ఒక్కరూ కంపల్సరీ వాచ్ చేయాల్సిన మూవీ, డెఫినెట్గా వాచ్ చేయాల్సిన మూవీ. మరీ అంత నెగిటివిటీ ఏముండదు, చాలా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. ప్రతి సీన్ అండ్ ప్రతి ఒక్క డైలాగ్ అయితే కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఓవరాల్గా మూవీ అయితే ఇట్స్ గుడ్, బాగుంది. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.